ఆడటంతోనే స్టార్టింగ్‌లోనే 4 వికెట్లు కోల్పోయాము. స్టార్టింగ్ 5 ఓవర్‌లో 4 వికెట్లు కోల్పోయామండి. మనం చూస్తే ఈజీగా ఒక 70, 100 రన్స్ రావడమే చాలా కష్టం అనిపించింది ఆ పిచ్ పైన. ఎందుకంటే పిచ్ ఆగి వస్తుంది బాల్స్, ఎందుకంటే సన్న సన్న క్రాక్‌లున్నాయి. ఆ క్రాక్‌లో బాల్ పడ్డప్పుడు బాల్ అయితే ఆగి వస్తుంది. బ్యాట్‌కైతే టైమింగ్ కావట్లేదు. జైస్వాల్ అలానే టైమింగ్ కాకుండా పెద్ద భారీ షాట్ కొట్టి ఔట్ అవ్వడం. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా రావడంతోనే 37 సర్కిల్‌లో ఉన్న అతని మీదుగా టాప్‌కి కొట్టాలనుకున్నాడు. అక్కడ కూడా షాట్ సరిగ్గా టైమింగ్ గాక ఔట్ అయిపోవడము. ఆ తర్వాత వచ్చిన శుభన్ దుబే కూడా సేమ్ కొంచెం నర్వస్‌గా అనిపించాడు. నర్వస్ అంటే నర్వస్ కాదు, నార్మల్‌గా ఆడే ప్రయత్నం చిన్నగా ఆడే ప్రయత్నం అయితే చేశాడు. కానీ ఆ తర్వాత అతను కూడా ఔట్ అవ్వడం అన్‌ఫార్చునేట్‌లీ అనిపించింది. ఇంకా వరుసగా అయితే వికెట్లు పడిపోయినాయి. ఆ తర్వాత సంజు శాంసన్ కూడా వెనుదిరగడంతోటి అయితే 4 వికెట్లు వరుసగా పడిపోయినాయండి. 5 ఓవర్‌లో 4 వికెట్లు 22 స్కోర్ దగ్గర మనం ఉన్నదాన్ని 212 స్కోరుకి వెళ్ళిందంటే దీనిలో మెయిన్ పాత్ర వచ్చేసి కీలకమైనది రోహిత్ శర్మ,